తన 9 ఏళ్ల వయసులో ఆమె తొలి ప్రదర్శనను కూడా సిరిసిల్లలోనే ఇచ్చారు. ఆ తర్వాత ఆమె కుటుంబం రాజమండ్రికి చేరింది. తర్వాత కొవ్వూరుకు చెందిన వారణాసి బలరామయ్య వద్ద పాటలు పాడడం నేర్చుకున్నారు. చదువుపై కంటే సినిమా పాటలపైనే ఆమెకు ఎక్కువ ఆసక్తి ఉండేది. ఎంత క్లిష్టమైన సినిమా పాటైనా రేడియోలో వింటూ తిరిగి పాడేసేవారు. లతా మంగేష్కర్ పాటలు ఎక్కువగా పాడుతుండేవారు. రాజమండ్రిలో అప్పట్లో క్రాంతి కళామండలి సంఘం తరపున కచేరీల్లో సినిమా పాటలు పాడేవారు జానకి. ఆవిడ ఏప్రిల్ నెలలో రాజమండ్రి వచ్చారు. కానీ ఆవిడ బయట ప్రపంచంతో టచ్, ఎందుకంటే ఆవిడ లైట్గా ఆస్మాటిక్. ఆస్మా ఉండటం వలన గమ్ముని ఆవిడకి చామంతి పూలు కూడా పడవు, ఆ పూలు కూడా ఎక్కువ పడవు. అందరూ వచ్చి దండలేయటం, గారెలు ఇవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది పడతారని గమ్ముని బయట ప్రపంచాన్ని చెప్పొద్దు అనేది. ఆవిడ రాజమండ్రి వచ్చి 5 రోజులు ఇక్కడే ఉండే. రాజమండ్రి వీరభద్రపురం మా ఇంట్లోనే 5 రోజులు ఉండి వెళ్ళారు. ఆవిడ జానకి వాళ్ళు వచ్చి ఇక్కడే చాలా రోజులు ఉండి వెళ్ళింది. అలాగే విశాఖపట్నంలో ఉన్న మా అమ్మ దగ్గర కూడా వెళ్ళి వస్తుంటుంది. ఆవిడ ఎక్కువ చుట్టాలన్న రాజమండ్రి అంటే చాలా అభిమానం. ఎందుకంటే ఆవిడ మారేడుమిల్లి కూడా వెళ్ళి తీసుకెళ్ళాం. మారేడుమిల్లి పడవలో లాంచ్ వెళ్ళి మారేడుమిల్లి ఫోటోలు తీయటం అని చేసుకుంది. అక్కడ బాగా తర్వాత మారేడుమిల్లి వచ్చి మారేడుమిల్లిలో అక్కడ వాటిలో తిరిగింది. ఆ గిరిజనతో స్పెండ్ చేసింది. 2 days మారేడుమిల్లిలో ఉంది. ఆవిడ 2 days మారేడుమిల్లిలో ఉంది. 1 day మనం మొత్తం రాజమండ్రి అన్న చుట్టుపక్కల ప్రాంతాలన్నా ఆవిడ చాలా ఇష్టం. ఆవిడ తిరగని దేశం లేకపోయినా ఇక్కడికి వస్తే మాత్రం మా అమ్మ దగ్గర ఉన్నట్టే ఉంటుందో అని ఆనందపడుతుంది. రాజమండ్రి అంటుందా, చిన్నప్పుడు ఇక్కడే పెరిగాను కదా అని ఇక్కడ వచ్చినప్పుడు చాలా ఆనందపడుతుంది. ఆవిడ గురించి అదొక ముఖ్యమైన విషయం. ఎస్ జానకి గారు మా చిన్నత్త గారు. నాకు 91లో మ్యారేజ్ అయినప్పుడు ఫస్ట్ వెళ్ళిందే నేను వాళ్ళ ఇంటికి. అసలు అత్తయ్య గారు అని పిలిస్తే అత్తయ్య గారు ఏంటమ్మా, నేను అమ్మ అని పిలువని చెప్పారు. ఆ రోజు నుంచి నేను ఎప్పుడు అమ్మనే పిలుస్తాను. చాలా బాగా చూస్తారు. అసలు ఆవిడ పోయారంటే నేను నమ్మలేకపోతున్నాను. వెళ్ళడానికేమో 16 hours పట్టినా కూడా లేదు, అందుకని వెళ్ళలేకపోయాము. ఆవిడకి ఇష్టమైనవి ఎప్పుడూ కూడా అడిగి సరదాగా చేయడం నాకు ఇంట్రెస్ట్. ఆవిడకి ఏంటంటే కోవిడ్లో నేను సరదాగా ఒక్కబొడిలాగా అంటే మౌత్ ప్రశ్నర్లా చేయడం నేర్చుకున్నాను. అవి ఆవిడకి చాలా ఇష్టం. అలా మొన్న కూడా ఏప్రిల్లో కూడా పంపించాను. ఊరగాయలు మాగాయ అలాగ అన్నీను సరదాగా. ఆవిడ కూడా మా ఇంటికి చాలాసార్లు వచ్చారు, నేను వాళ్ళ ఇంటికి చాలాసార్లు వెళ్ళాను. ఇంకా ఆవిడని మా అమ్మగారు అయితే మాత్రం గంధర్వకన్య అంటుందంటే మా అమ్మగారికి ఆడపడుచు. అందుకని చాలా బాగా అసలు ఏం మాట్లాడలేకపోతున్నాను ఆవిడ కోసం. ఇంకంతే. ప్రముఖ గాయని జానకి మృతి పట్ల సిరిసిల్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. జానకి బాల్యం అంతా సిరిసిల్లలో గడిచిందని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇక్కడ తాత్కాలిక నివాసం ఉండటం జరిగింది. అది మా పెద్దలు చెప్పారు. మరి వారు ఉన్నటువంటి ఏదైతే వారు నివసించినటువంటి గృహం పూర్తిగా శిథిలమైపోయింది. మరి వారి జ్ఞాపకార్థం ఏది కూడా ఆనవాయితీ కూడా లేకుండా పోయింది. ప్రస్తుతానికి వారు మా సిరిసిల్లలో ఉండి ఇక్కడ వాళ్ళ కుటుంబం సిరిసిల్ల ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి సందర్భంగా మరి వారు మా సిరిసిల్లలో ఉండి జీవనం గడిపినటువంటి పరిసర ప్రాంతాలైనటువంటి సిరిసిల్ల అప్పుడు ఇప్పటికీ కూడా కళాకారులకు నిలమై మరి మంచి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు సిరిసిల్ల అభివృద్ధి చెందుతుంది, చేస్తుంది.